హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్. నేను మీ అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి మనకు తెలుసు. దాదాపు 5 ఏళ్ల పాటు సెట్స్ మీదున్న ఈ చిత్రం జూలై 24న విడుదలై తొలి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ లేనిది నేరుగా పవర్ స్టారే రంగంలోకి దిగినా నిర్మాత ఏఎం రత్నానికి మాత్రం భారీగా నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు కథ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఓజీ మీద ఉంది. డివివి దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన గ్లిమ్స్ సింగిల్ పాట ప్రేక్షకులను ఇప్పటికే విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ గురించి అందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. హరిహర వీరమల్లు రిజల్ట్తో సంబంధం లేకుండా ఓజీపై సౌత్తో పాటు నార్త్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్స్టర్ డ్రామాలకి నార్త్లో మంచి డిమాండ్ ఉండటంతో ఓజీ పైన అక్కడి వాళ్ళు కన్నేశారు. ఈ నేపథ్యంలోనే హిందీ శాటిలైట్ రైట్స్ కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. వీటి కోసం చాలా ఛానళ్లు పోటీ పడగా స్టార్ గోల్డ్ భారీ మొత్తానికి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించింది అన్న విషయం బయటకు రాలేదు. కానీ ఇటీవల కాలంలో ఏ తెలుగు చిత్రానికి అంత మొత్తంలో చెల్లించలేదని మాత్రం టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్ల నుంచి యాక్షన్ మూవీస్ తీసింది చాలా తక్కువ. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలే ఆయన ఎక్కువగా తీశారు. పంజా, బాలు చిత్రాల్లో కాసేపు గ్యాంగ్స్టర్గా కనిపించినా అవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు ఫుల్ లెంత్ రోల్లో ఆయన గ్యాంగ్స్టర్గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ గన్ పట్టుకునే విధానం, బెల్ బాటమ్ ప్యాంట్లో పవన్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా ఇటీవల రిలీజ్ చేసిన ఆమె పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తంగా ఓజీ కోసం పవన్ ఫ్యాన్సే కాదు, సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సెప్టెంబర్ 25న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 కూడా విడుదల కాబోతుండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధం తప్పేలా లేదు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఏపీలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉండగా ఇప్పుడు వారిద్దరూ సినిమాల రూపంలో ఇలా పోటీ పడుతుండటంతో ఆసక్తిగా మారింది. వీరిద్దరిలో దసరా విన్నర్ ఎవరవుతారో చూద్దాం.